మన ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలిసిందే. వాడు జనరల్ నాలెడ్జ్ సెక్షన్లో ఎన్ని రకాల టాపిక్స్ ఇచ్చినా సరే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మీద అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ తీసుకోండి, ఎకానమీ తీసుకోండి, లేదంటే పాలిటీ తీసుకోండి, వాటికి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. సో మీరు కరెంట్ అఫైర్స్ని కానీ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళగలిగితే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ తీసుకొని వాటిని బేస్ చేసుకుని కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ని తయారు చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ కూడా నేను ఇంగ్లీష్లోనే రాశాను. కాకపోతే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ తెలుగులో అందిస్తాను. నెక్స్ట్ జస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసి వదిలేసుకోకుండా దీనికి సంబంధించిన కొంచెం ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు ఈ క్వశ్చన్కి సంబంధించి లేదంటే ఈ టాపిక్కి సంబంధించి క్వశ్చన్ ఎలా అడిగినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు హోస్ట్ ద యుఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP27 in 2022. ఇక్కడ యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్, అంటే తెలుగులో చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి. ఓకే, ఐక్యరాజ్య సమితి పర్యావరణ మార్పులపై నిర్వహించే సదస్సుని 2022లో ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని క్వశ్చన్ మీనింగ్. మనకు ఆన్సర్స్లో ఇండియా ఉంది, చైనా ఉంది, USA ఉంది, ఈజిప్ట్ ఉంది, నన్ ఆఫ్ ది అబవ్ ఉంది. ఇక్కడ ఈ COP27ని 2022లో నిర్వహించే దేశం ఏదంటే ఈజిప్ట్. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్. నెక్స్ట్ ఇక్కడ మీ అందరికీ డౌట్ వచ్చేస్తుంది అసలు COP అంటే ఏంటని. COP ఫుల్ ఫామ్ ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అర్థం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటుంది దీన్ని. ఇది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క దేశంలో జరుగుతుంటుంది. UN సభ్య దేశాల్లో ఒక్కొక్క దేశంలో జరుగుతుంటుంది. అలా 2022లో COP27 ఎక్కడ జరుగుతుందంటే ఈజిప్ట్లో జరుగుతుంది. వెంటనే మనకు డౌట్ వస్తుంది, మరి రీసెంట్గా ఎక్కడ జరిగింది, ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది అని. రీసెంట్గా జరిగిన సమావేశం పేరు ఏంటంటే COP26. ఇది 2021లో జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే UKలో జరిగింది. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే UKలో గ్లాస్గో అనే పట్టణంలో, ఇది ఎక్కడ ఉందంటే స్కాట్లాండ్లో ఉంటుంది. ఈ గ్లాస్గో అనే పట్టణంలో 2021లో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 31 అక్టోబర్ నుంచి 12 నవంబర్ దాకా జరిగింది. అంటే మోస్ట్ రీసెంట్ సమ్మిట్ కాబట్టి దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందని చెప్పి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 సమ్మిట్ 2021లో UKలో గ్లాస్గో అనే పట్టణంలో జరిగింది. ఎప్పుడంటే రీసెంట్గా 31 అక్టోబర్ నుంచి 12 నవంబర్ దాకా. నెక్స్ట్ COP27 ఎక్కడ జరుగుతుందని చెప్పాను, ఈజిప్ట్లో జరుగుతుంది. నెక్స్ట్ వాడు ఇంతటితో వదిలేకుండా మరి COP28 ఎక్కడ జరుగుతుందని కూడా అడిగే ఛాన్స్ ఉంది. COP28 అంటే ఎప్పుడు జరుగుతుంది, ఇది 2023లో. ఇది ఎక్కడ జరుగుతుందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతుంది, అంటే UAE. ఓకే, 26లోనేమో UK, 27th ఏమో ఈజిప్ట్, 28 ఏమో UAE. నెక్స్ట్ సభ్య దేశాల సంఖ్య కూడా అడిగే ఛాన్స్ ఉంది. మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 197, 197. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఎలా అంటే ఈ COP అనేది ఏ ఒప్పందాన్ని బేస్ చేసుకు జరుగుతుంది అని. ఏ ఒప్పందం అంటే 2015 పారిస్ ఒప్పందాన్ని బేస్ చేసుకు జరుగుతుంది. 2015 పారిస్ ఒప్పందం, దీన్ని పారిస్ అగ్రిమెంట్ ఇన్ క్లైమేట్ చేంజ్ అంటాం. ఓకే, ఈ COP సమ్మిట్స్ 2015 పారిస్ అగ్రిమెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ని బేస్ చేసుకుని జరుగుతున్నాయి. అంటే 2015లో జరిగిన వాతావరణ మార్పులపై పారిస్లో జరిగిన ఒప్పందాన్ని బేస్ చేసుకుని ఈ COP సదస్సులు అనేవి జరుగుతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్. విచ్ ఇండియన్ బ్యాంక్ హ్యాజ్ లాంచ్డ్ ద ఫస్ట్ వీడియో లైఫ్ సర్టిఫికేట్ సర్వీస్ ఫర్ పెన్షనర్స్. పెన్షనర్స్ కోసం రీసెంట్గా మొట్టమొదటి వీడియో లైఫ్ సర్టిఫికేట్ సర్వీస్ని ఏ బ్యాంక్ స్టార్ట్ చేసింది. ఆప్షన్స్లో మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, కెనరా బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా, నన్ ఆఫ్ ది అబవ్. ఇక్కడ ఒక చిన్న బండగుర్తు చెప్తున్నాను. మీకు ఇలా టెక్నాలజీకి సంబంధించిన బ్యాంక్స్ గురించి ఏమైనా క్వశ్చన్ అడిగితే కనుక ప్రభుత్వ రంగ బ్యాంక్స్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆన్సర్ అవుతాయి. ఎందుకంటే టెక్నాలజీ రిలేటెడ్గా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకునే బ్యాంక్స్ ఏమంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఆన్సర్ ఏంటంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా SBI. ఈ SBI అనేది మన భారతదేశంలోనే మొట్టమొదటి వీడియో లైఫ్ సర్టిఫికేట్ సర్వీస్ని పెన్షనర్ల కోసం ప్రారంభించింది. ఓకే, ఈ కోవిడ్ పాండమిక్ మూలంగా ఈ పెన్షనర్స్ అనేవాళ్ళు ఈ పేపర్ వర్క్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగలేరని చెప్పి వీళ్ళ కోసం వీడియో లైఫ్ సర్టిఫికేట్ సర్వీస్ని
ఈ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పేపర్లెస్, కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వాళ్ళకి ఉచితంగా ఈ సర్వీస్ని అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు అప్రూవ్ అన్ ఓరల్ పిల్ టు ట్రీట్ సిమ్టమాటిక్ కోవిడ్? ఇప్పటివరకు మనకి తెలుసు కోవిడ్ని ట్రీట్ చేయడానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వ్యాక్సిన్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాము. కాకపోతే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓరల్ పిల్, ఓరల్ అంటే నోటి ద్వారా వేసుకునే మాత్ర. ఓకే, సో ఇలా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నోటి ద్వారా వేసుకునే మాత్రని ఏ కంట్రీ రూపొందించింది, ఏ దేశం రూపొందించింది? ఆప్షన్స్ వచ్చేసి యుఎస్ఏ ఉంది, యూకే ఉంది, ఆస్ట్రేలియా, చైనా, నన్ ఆఫ్ దీస్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యూకే. నెక్స్ట్ ఈ ఓరల్ పిల్ అన్నాం కదా, ఈ టాబ్లెట్ నేమ్ కూడా ఇంపార్టెంట్. ఆ టాబ్లెట్ నేమ్ వచ్చేసి మాల్నుపిరావిర్ అంటాం దాన్ని. MOLNUPIRAVIR, మాల్నుపిరావిర్. ఓకే, ఇది ఒక నోటి ద్వారా వేసుకునే మాత్ర. మాల్నుపిరావిర్ అనేది ఏ కంట్రీ అభివృద్ధి చేసిందంటే యూకే. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి నూతనంగా నియమించబడ్డ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని క్వశ్చన్. మనం ఈ క్వశ్చన్ చాలాసార్లు న్యూస్ పేపర్లో చూస్తుంటాం. సింపుల్గా పీకే మిశ్రా అని మనకు గుర్తుంటుంది. ఓకే, సో పీకే మిశ్రా అని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళాం. ఎగ్జామ్ హాల్లో ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు: ప్రవీణ్ కుమార్ మిశ్రా, ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రణవ్ కుమార్ మిశ్రా, ప్రబోధ్ కుమార్ మిశ్రా, ప్రణీత్ కుమార్ మిశ్రా అని. అంతే, అయిపోతుంది మన పని. దీంట్లో పీకే మిశ్రా అంటే ఏంటి అనేది మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రశాంత్ కుమార్ మిశ్రా. ఓకే, బి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇది ఆప్షన్ అనమాట. మనం నూతనంగా నియమించబడ్డ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ప్రశాంత్ కుమార్ మిశ్రా. నెక్స్ట్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఈయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయిన నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఒక న్యూస్ పేపర్లో ఏమనంటే, ఇంకా జగన్కి ప్రశాంతమేనా అని. ఓకే, ఇక జగన్ ప్రశాంతమేనా అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే ఇంతకుముందు హైకోర్టు చీఫ్ జస్టిస్తో జగన్ చాలా ఇబ్బందులు పడటం జరిగింది, మన చీఫ్ మినిస్టరు. ఈ కొత్త చీఫ్ జస్టిస్తో అయినా ఆయన ప్రశాంతంగా ఉంటాడా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇక్కడ ఆ ప్రశాంతత అనే వర్డ్ మనకి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే కొత్త హైకోర్టు చీఫ్ జస్టిస్తో జగన్ ఇంకా ప్రశాంతంగా ఉండగలడు. జగన్ ఈక్వల్ టు ప్రశాంతత అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆబ్వియస్గా మీకు ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈజీగా గుర్తుంటాడు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరీన్ బయోస్పియర్ రిజర్వ్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనే ఒక బయోస్పియర్ రిజర్వ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. అది ఏ స్టేట్లో ఉంది? ఆన్సర్స్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తమిళనాడు. ఓకే, నెక్స్ట్ ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరీన్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే ఇవి ఒక దీవులు అనమాట. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేవి ఒక రకమైన దీవులు. ఎలాంటి దీవులు అంటే పగడపు దీవులు. ఓకే, ఈ పగడపు దీవుల ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడికి ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వలస పక్షులు వస్తూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ శీతాకాలంలో వస్తాయి. రీసెంట్గానే ఈ వలసలు స్టార్ట్ అయ్యాయి అనమాట. అందుకని ఇది న్యూస్లో ఉంది. ఓకే, సో తమిళనాడు ఇది ఆప్షన్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరీన్ బయోస్పియర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, నిచీపు టన్నల్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ నిచీపు టన్నల్ అనేది ఏ స్టేట్లో ఉందని క్వశ్చన్. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, బీహార్, కేరళ. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఈ నిచీపు టన్నల్ అనేది ఎందుకు న్యూస్లో ఉందంటే, మన బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది బీఆర్ఓ అంటాం సింపుల్గా. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఈ నెచీపు పాస్ అనే ఒక ఏరియాలో ఒక 500 మీటర్స్ టన్నల్ని రూపొందిస్తుంది. టన్నల్ అంటే ఒక సొరంగాన్ని తవ్వుతుంది 500 మీటర్స్. ఈ సొరంగం ఎందుకంటే మనకి చైనీస్ బార్డర్కి ఈజీగా వెళ్ళడానికి. ఈ సొరంగం ఎక్కడికి లీడ్ చేస్తుంది? అరుణాచల్ ప్రదేశ్ నుంచి చైనా బార్డర్కి వెళ్తుంది ఈ సొరంగం. ఓకే, ఈ సొరంగం తవ్వడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్మీ వెహికల్స్కి రోడ్డు ద్వారా వెళ్లే దూరం కన్నా ఈ సొరంగం ద్వారా వెళ్తే 6 కిలోమీటర్ల దూరం తక్కువలో వాళ్ళు ట్రావెల్ చేయగలుగుతారు. దీనివల్ల మనకి అరౌండ్ 20 మినిట్స్ టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ఆర్మీ వెహికల్స్ ఇలా టైం సేవ్ చేయడానికి ఈ బీఆర్ఓ అనే సంస్థ ఒక సొరంగం తవ్వుతుంది అరుణాచల్ ప్రదేశ్లో. ఎక్కడ తవ్వుతుందంటే నిచీపు పాస్ అనే ఒక ఏరియాలో తవ్వుతుంది. అందుకే ఈ సొరంగం పేరు ఏంటంటే నిచీపు టన్నల్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, సో ఈ నిచీపు టన్నల్ ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, మలబార్ సిరీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్
ఈ బయలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఓకే, ఈ మలబార్ సిరీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేవి ఇండియాకి మరి ఏ దేశానికి మధ్య జరుగుతాయి అని. ఇక్కడ బయలాటరల్ అంటే మీనింగ్ ఏంటంటే 2 దేశాలు ఇన్వాల్వ్ అవుతాయని. బయలాటరల్ ఎన్ని దేశాలు ఉంటాయంటే 2 దేశాలు. అదే వాడు ట్రైలాటరల్ అన్నాడంటే 3 దేశాలు ఉంటాయి. బయలాటరల్ అంటే 2 దేశాలు. నెక్స్ట్ ఇక్కడ నేవల్ ఎక్సర్సైజ్ అన్నాడంటే నావికాదళ విన్యాసాలు అని అర్థం. ఓకే, నౌకాదళకు సంబంధించిన ఎక్సర్సైజ్ నేవల్ ఎక్సర్సైజ్ అంటే. ఓకే, హెల్డ్ బిట్వీన్ ఇండియాకి ఇంకా ఏ కంట్రీ జరిగిందంటే యుఎస్ఏకి మధ్య జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే యుఎస్ఏ. ఓకే, చాలా ఇంపార్టెంట్. మలబార్ సిరీస్ ఎక్సర్సైజెస్ ఏ దేశాల మధ్య జరుగుతాయంటే ఇండియాకి యుఎస్ఏకి మధ్య జరుగుతాయి. ఇవి నావికాదళ విన్యాసాలు. ఇది కూడా అడగొచ్చు, మలబారు ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని అడుగుతాడు. నౌకాదళాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయని కూడా అడిగే ఛాన్స్ ఉంది. 1992లో స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఈ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ పండోరా పేపర్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ? రీసెంట్గా న్యూస్లో ఉన్న ఈ పండోరా పేపర్స్ అనేవి ఏంటి అని క్వశ్చన్. ఆన్సర్స్ వచ్చేసి పేపర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇటలీ, ఇటలీలో తయారైన పేపర్స్. ఈకో ఫ్రెండ్లీ పేపర్ మేడ్ ఇన్ జపాన్, జపాన్లో తయారైన పేపర్స్. డాక్యుమెంట్స్ రివీలింగ్ అన్డిస్క్లోజ్డ్ వెల్త్ అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్, అంటే అప్పటిదాకా బయట పెట్టిన సంపద గురించి ఇంకా ఎగ్గొట్టిన ట్యాక్సుల గురించి చెప్పే పేపర్స్ అని. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన పేపర్స్ అని. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది సి. పండోరా పేపర్స్ అనేవి డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు అన్డిస్క్లోజ్డ్ వెల్త్ అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్. ట్యాక్స్లు తప్పించుకుంటున్న నల్లధన కుబేర్లు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే పేపర్స్ని మనం పండోరా పేపర్స్ అంటాం. ఇది మన భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లధనం సంపాదించిన వాళ్ళ డీటెయిల్స్ అనమాట, బ్లాక్ మనీ. ఓకే, ఇది ఎవరి ద్వారా బయటకు వచ్చిన ఈ పేపర్స్ అని అడిగే ఛాన్స్ ఉంది. పరిశోధనాత్మక విలేకరుల కోసం అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థ ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అంటారు. ఆ సంస్థ బయటకు తీసుకొచ్చింది పండోరా పేపర్స్ని. ఓకే, ఈ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై ఎంఎస్ఎంఈస్ అప్రాక్సిమేట్లీ? అంటే భారతదేశం యొక్క ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల శాతం ఎంత అని. ఆన్సర్ 30%, 40%, 50%, 60%, 70%. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంఎస్ఎంఈలు అంటే ఏంటో ఐడియా ఉండాలి. ఇక్కడ ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. తెలుగులో చెప్పండి చిన్న మధ్య తరహా పరిశ్రమలు. భారతదేశ ఎగుమతుల్లో ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమల యొక్క శాతం ఎంత అని అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 40%. బి 40% ఇదే కరెక్ట్ ఆన్సర్. మన భారతదేశంలో ప్రస్తుతం అరౌండ్ 63 మిలియన్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, అంటే 63 మిలియన్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. సో వీటి ద్వారా మనకి 40% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ వీటి ద్వారానే జరుగుతాయి. భారీ తరహా పరిశ్రమల ద్వారా కాకుండా ఈ ఎంఎస్ఎంఈల ద్వారానే జరుగుతాయని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడగచ్చు, యూనియన్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఎవరని, అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అని. ఆయన పేరు నారాయణ్ రాణే. ఓకే, యూనియన్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఎవరంటే నారాయణ్ రాణే. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ లాంచ్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఓకే, రీసెంట్గా క్లీన్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ లాంచ్ చేశారని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో బీహార్ ఉంది, ఉత్తరప్రదేశ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, నన్ ఆఫ్ దీస్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఈ క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఒక 1 మంత్ ప్రోగ్రామ్ అనమాట. అక్టోబర్ నెలలో లాంచ్ చేయడం జరిగింది. 1 మంత్ ప్రోగ్రామ్ని ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక యాక్టివిటీలో భాగంగా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే మనకి ఫ్రీడమ్ వచ్చి 75 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి 1 ఇయర్ పాటు మనం సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటున్నారంటే ఆ సంబరాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని పిలుస్తున్నారు. ఓకే, సో ఈ మహోత్సవంలో భాగంగా ఉత్తరప్రదేశ్లో ఈ క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. 1 మంత్ ప్రోగ్రామ్ ఇది అక్టోబర్ నెలలో స్టార్ట్ చేశారు, అంటే అక్టోబర్ 1 to 31 అనమాట. నెక్స్ట్ ఈ క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ ఎవరు లాంచ్ చేశారని అడగొచ్చు. ఎవరు లాంచ్ చేశారంటే అనురాగ్ ఠాకూర్ అనే ఒక ఆయన లాంచ్ చేయడం జరిగింది. ఈ అనురాగ్ ఠాకూర్ ఎవరంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, ఈ అనురాగ్ ఠాకూర్ అనే ఆయన ఈ క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్, హూ టుక్ చార్జ్ యాజ్ ద చీఫ్ హైడ్రోగ్రాఫర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మన చీఫ్ జస్టిసెస్ గురించి ఇంకా
రకరకాల పాలిటీషియన్స్ గురించి ఎక్కువ నేర్చుకుంటాము, కానీ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఎక్కువ. ఓకే, ముందు మనకి హైడ్రోగ్రాఫర్ అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి అధీర్ అరోరా, వినయ్ భాద్వార్, గౌరవ్ ఆర్య, ఆర్కే మాథుర్, నన్ ఆఫ్ దీస్ అని ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హైడ్రోగ్రాఫర్ అంటే అవడం మనకి క్లారిటీ ఉండాలన్నమాట. ఈ హైడ్రోగ్రాఫర్ అనే ఆయన ఇండియన్ నేవీలో ఉంటాడు. ఈయన ఏం చేస్తాడంటే మొత్తం నీటి వనరుల్ని సర్వే చేస్తూ ఉంటాడు. నీటి వనరులు అంటే ఇక్కడ సీస్ కానీ, లేక్స్ కానీ, రివర్స్ కానీ. ఓకే, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో హైడ్రోగ్రఫీ అని అడిగినా సరే ఇదే మీనింగ్. హైడ్రోగ్రఫీ అంటే సర్వేయింగ్ వాటర్ లెవెల్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరంటే అధీర్ అరోరా. ఈ అధీర్ అరోరా ఆయన రీసెంట్గా మన భారతదేశం యొక్క చీఫ్ హైడ్రోగ్రాఫర్గా నియమించబడ్డాడు. ఈయనకంటే ముందు ఎవరు ఉండేవాళ్ళంటే ఈ వినయ్ భాద్వార్ అనే ఆయన ఉండేవాడు. ఈ వినయ్ భాద్వార్ అనే ఆయన ప్లేస్లో ఈ అధీర్ అరోరా ఆయన రావడం జరిగింది. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అధీర్ అరోరా ఈజ్ ద న్యూ చీఫ్ హైడ్రోగ్రాఫర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ద నేమ్ ఆఫ్ ఏఎంఆర్సి అంటే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ హ్యాస్ బీన్ రీసెంట్లీ చేంజ్డ్ బై ద గవర్నమెంట్. వాట్ ఈస్ ద న్యూ నేమ్? ఓకే, ఈ అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అనే పేరుని రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మార్చడం జరిగింది. అది ఎలా మార్చారు అని ఆప్షన్స్లో ఏమున్నాయంటే వైజాగ్ మెట్రో రైల్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్, కర్నూలు మెట్రో రైల్ కార్పొరేషన్, వైఎస్ఆర్ మెట్రో రైల్ కార్పొరేషన్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మెట్రో రైల్ కార్పొరేషన్, నెక్స్ట్ పిఎస్ఆర్ అంటే పొట్టి శ్రీరాములు మెట్రో రైల్ కార్పొరేషన్. ఓకే, దీనిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటని క్వశ్చన్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది బి, ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్. జనరల్గా మన సీఎంకి ఈ అమరావతి అనే వర్డ్ ఉంటేనే కంపరమెత్తుతుంది. సో అదొక రీజన్ అనమాట మార్చడానికి. నెక్స్ట్ ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా ఎలా మార్చడం జరిగింది రీసెంట్గా. సో దాన్ని బేస్ చేసుకుని మన సీఎం కూడా ఈ అమరావతి మెట్రో కార్పొరేషన్ని, అంటే ఇది ఓన్లీ అమరావతిలో కాదు ఇంకా వైజాగ్, విజయవాడ ఇంకా రకరకాల ప్లేసుల్లో ఉందని చెప్పి దీన్ని ఎలా మార్చారంటే ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ అని మార్చడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇతర రాష్ట్రాలు కూడా ఇలా మార్చాయని చెప్పుకున్నాం కదా, వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి లక్నో మెట్రో రైల్ కార్పొరేషన్. ఈ లక్నో మెట్రో రైల్ కార్పొరేషన్ పేరుని రీసెంట్గా ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్గా మార్చడం జరిగింది. అదేవిధంగా నాగ్పూర్ మెట్రో రైల్ కార్పొరేషన్, ఈ నాగ్పూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ని రీసెంట్గా మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్గా మార్చడం జరిగింది. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్లో సింపుల్గా అడుగుతాడు వాడు క్వశ్చన్. రీసెంట్గా ఏ మెట్రో రైల్ కార్పొరేషన్లు వాళ్ళ పేర్లు మార్చడం జరిగింది అని. ఓకే, సో ఆప్షన్స్లో ఏమి ఇస్తారంటే లక్నో, నాగ్పూర్, నెక్స్ట్ అమరావతి అని ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇంకో 2 ఏవో స్టేట్స్ ఇస్తాడు. మీరు కరెక్ట్ ఆప్షన్స్ని జతపరిచే క్వశ్చన్స్ కానీ లేదంటే డైరెక్ట్గా కానీ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లేక్ టాంగాన్యికా విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ షేర్డ్ బై హౌ మెనీ కంట్రీస్. ఇది ఎక్కడుంది అని అడగట్లేదు చూడండి, అసలు న్యూస్లో ఎందుకు ఉందని కూడా అడగట్లేదు, ఎన్ని కంట్రీస్తో షేర్ అవుతుంది అని అడుగుతున్నాడు ఈ లేక్ టాంగాన్యికా అనేది. ఓకే, ఆప్షన్స్ 2, 3, 4, 5, 6 ఇచ్చాడు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 4 కంట్రీస్. ఈ లేక్ టాంగాన్యికా అనేది మొత్తం 4 దేశాలతో సరిహద్దులు కలిగి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ లేక్ టాంగాన్యికా అనేది ఎక్కడ ఉంటుందంటే ఆఫ్రికాలో ఉంటుంది. ఈ 4 దేశాలు ఏంటంటే టాంజానియా ఒకటి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సింపుల్గా కాంగో అంటాం లేదా డిఎఫ్సి అంటాం, ఆ కంట్రీ ఒకటి, నెక్స్ట్ బురుండి ఒకటి, జాంబియా ఒకటి. ఈ 4 దేశాలతోనూ కూడా సంబంధం కలిగి ఉందన్నమాట ఈ లేక్ టాంగాన్యికా అనే ఒక సరస్సు. ఓకే, దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ప్రపంచంలోనే సెకండ్ ఓల్డెస్ట్, సెకండ్ డీపెస్ట్ అండ్ లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. ఓకే, ప్రపంచంలో 2వ పురాతనమైన, 2వ లోతైన ఇంకా అతి పొడవైన ఫ్రెష్ వాటర్ లేక్. ఇది న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా ఈ లేక్ కంటామినేట్ అయిపోవడం జరుగుతుంది, వాటర్ లెవెల్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. సో అందుకని రీసెంట్గా న్యూస్లో ఉంది ఈ లేక్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ పాస్డ్ ద రిలీజియస్ స్ట్రక్చర్స్ ప్రొటెక్షన్ బిల్ 2021 రీసెంట్లీ. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఏ రాష్ట్రము మతపరమైన బిల్డింగ్స్కి లేదా దేవాలయాలకి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక బిల్ని పాస్ చేసింది అని. ఓకే, ఆప్షన్స్లో టెంపుల్స్ ఎక్కువగా ఉండే రాష్ట్రాలు ఉన్నాయని ఒడిషా ఉంది, కర్ణాటక ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, కేరళ ఉంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, కర్ణాటక. ఓకే, ఈ కర్ణాటక రాష్ట్రం రీసెంట్గా ఈ రిలీజియస్ స్ట్రక్చర్స్ ప్రొటెక్షన్ బిల్ని పాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరు పాస్ చేశారంటే కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి అనే ఆయన పాస్ చేశాడు. ఈ సీఎం పేరు కూడా ఇంపార్టెంట్. కర్ణాటక సీఎం ఎవరు? బసవరాజ్ బొమ్మాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ఇనాగరేటెడ్ సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ డిజిటల్ హబ్ టు సపోర్ట్ స్టార్టప్స్. ఇక్కడ అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి డిజిటల్ హబ్ అనే ఒక హబ్ని ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది అని. ఓకే,
ఇది మామూలు ఇలాంటి హబ్ కాదు, మొత్తం సౌత్ ఏషియాలోనే పెద్ద హబ్ అనమాట ఇది. ఓకే, ఆప్షన్స్లో ఏమున్నాయంటే కేరళ ఉంది, కర్ణాటక ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళ. ఓకే, ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే కేరళ సీఎం పినరయి విజయన్. ఈ సీఎం పేరు కూడా ఇంపార్టెంట్. కేరళ సీఎం ఎవరంటే పినరయి విజయన్. నెక్స్ట్, ఈ డిజిటల్ హబ్ ఇన్ని స్టార్టప్స్ను సపోర్ట్ చేస్తుందంటే అరౌండ్ 200 స్టార్టప్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ జోన్ అని ఒకటి ఉంది కేరళలో, TIZ అంటాం. అది ఇంకా ఎక్కడ ఉందంటే కాలంసేరి, కోచిలో ఉంది. ఓకే, కేరళలోని కోచిలో కల TIZ టెక్నాలజీ ఇన్నోవేషన్ జోన్లో ఈ డిజిటల్ హబ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది సౌత్ ఏషియాలోనే లార్జెస్ట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ అనమాట ఈ డిజిటల్ హబ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. కేరళ గవర్నమెంట్ ఏ స్కీమ్ని బేస్ చేసుకుని ఈ డిజిటల్ హబ్ని రూపొందించింది అని. ఏ స్కీమ్ అంటే కుసుమ్, KSUM అంటాం. కేరళ స్టార్టప్ మిషన్ అనే ఒక మిషన్ ద్వారా ఈ స్కీమ్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఈ డిజిటల్ హబ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 2 countries are set to participate in the defense exercise సముద్ర శక్తి? సముద్ర శక్తి అనే ఒక నేవల్ ఎక్సర్సైజ్ని ఏ 2 దేశాల మధ్య నిర్వహిస్తారు అని. ఓకే, క్వశ్చన్ ఇలా ఉన్నప్పుడు మీరు కామన్ సెన్స్తో కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. మీకు ఆన్సర్ ఎగ్జాక్ట్గా తెలియకపోయినా కామన్ సెన్స్తో ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ సముద్ర శక్తి ఈ 2 కూడా హిందూ వర్డ్స్. అంటే ఆ కంట్రీ ఏదో మ్యాక్స్ ఆఫ్ ద కేసెస్ ఇండియా ఉంటుంది, లేదంటే హిందూ రిలీజియస్ ఉన్న కంట్రీ ఏదో అయి ఉంటుంది. సో ఆబ్వియస్గా ఇక్కడ చైనా అండ్ అమెరికాని స్ట్రైక్ ఆఫ్ చేసేయచ్చు. నెక్స్ట్, ఫ్రాన్స్ అండ్ నేపాల్. నేపాల్ కూడా హిందూ కంట్రీనే, కాకపోతే నేపాల్కి అంత నేవల్ ఎక్సర్సైజెస్ నిర్వహించే అంత శక్తి లేదు కాబట్టి దీన్ని కూడా సైడ్ చేసేయచ్చు. ఇంకా మిగిలిన ఇండియాకి రిలేటెడ్ ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 3 చూసుకోండి. ఇండియా, ఇండోనేషియా ఒకటి, ఇండియా అండ్ అమెరికా ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా ఒకటి. నెక్స్ట్, ఇది నేవల్ ఎక్సర్సైజ్ అంటే నావకేదాల విన్యాసాల ఎక్సర్సైజ్. సో ఆబ్వియస్గా మనం ఆఫ్ఘనిస్తాన్ కూడా స్ట్రైక్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా మిగిలిన ఆప్షన్స్ ఏంటంటే ఇండియా అండ్ ఇండోనేషియా, ఇండియా అండ్ అమెరికా. ఇలా 2 ఆప్షన్స్ మీరు మిగిల్చుకుంటే 2 ఏదో ఒకటి లక్ మీద బేస్ చేసుకుని మీరు ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి B, ఇండియా అండ్ ఇండోనేషియా. ఈ సముద్ర శక్తి అనే నేవల్ ఎక్సర్సైజు ఇండియా అండ్ ఇండోనేషియాల మధ్య జరుగుతుంది. ఇది రీసెంట్గా 2021లో ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 20-22 తేదీల మధ్య జరిగింది. అంటే 2 days జరగడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే జకార్తాలో జరిగింది. ఈ సముద్ర శక్తి అనే ఎక్సర్సైజు 2021లో జకార్తాలో జరిగింది. ఇది ఏ దేశాల మధ్య జరుగుతుందంటే భారతదేశం ఇంకా ఇండోనేషియాల మధ్య జరుగుతుంది. నెక్స్ట్, నేమ్ ద ఫస్ట్ స్టేట్ విత్ 3 వాటర్ ప్లస్ సర్టిఫైడ్ సిటీస్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి మనకి కర్ణాటక ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, కేరళ ఉంది, రాజస్థాన్ ఉంది. సో క్వశ్చన్ ఏమంటున్నాడు, మన దేశంలోని మొట్టమొదటిసారిగా 3 సిటీస్కి వాటర్ ప్లస్ అనే ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేసిందంట మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఆ రాష్ట్రం ఏదని అడుగుతున్నాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రానికే ఇలా 3 సిటీస్కి వాటర్ ప్లస్ సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ 3 సిటీస్ ఏంటంటే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఈ 3 సిటీస్కి కూడా మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఒక వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఇలా ఒకే స్టేట్లో ఇన్ని స్టేట్స్ కంటే ఇంత ఎక్కువగా 3 రకాల సిటీస్కి ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆ రికార్డు మన ఆంధ్రప్రదేశ్ సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఇలా కాకుండా తిప్పి కూడా అడగొచ్చు అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సిటీస్కి ఇలా వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఇష్యూ చేశారు, అది ఏ శాఖ ఇష్యూ చేస్తుంది అని అడుగుతాడు. ఏ శాఖ అంటే మనం ఏం పెట్టాలి, వాడు సింపుల్గా ఏం చేస్తాడంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి అంటాడు. అక్కడ మనం పడిపోతాం. ఓకే, వాటర్ జల్ ఉంది ఆ ఆప్షన్ పెట్టేస్తాం. కాకపోతే ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది ఎవరంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఇష్యూ చేశారు ఈ సర్టిఫికేట్ని. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇప్పటిదాకా ఎన్ని సిటీస్కి ఇష్యూ చేయడం జరిగింది అని అడుగుతాడు. ఎన్ని సిటీస్ కంటే ఇప్పుడు దాకా మొత్తం ఓవరాల్ మన ఇండియాలో 9 సిటీస్కి ఇష్యూ చేశారు. ఈ 9 సిటీస్లోనూ కూడా 3 ఆఫ్ ద సిటీస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం. నెక్స్ట్, ఇలా ఇష్యూ చేసిన ఫస్ట్ సిటీ ఏదైనా కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఫస్ట్ సిటీ ఏదంటే ఇండోర్. ఓకే, ఇలా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు వాటర్ ప్లస్ సర్టిఫికేట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సిటీ ఏంటంటే ఇండోర్. ఇండోర్లో ఎప్పుడు ఇష్యూ చేశారంటే August 11th ఇష్యూ చేయడం జరిగింది ఈ సర్టిఫికేట్. ఓకే, ఇంత క్లారిటీ ఉండాలి క్వశ్చన్ మీద.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రీసెంట్లీ ఆర్బీఐ హ్యాస్ గివెన్ ఇట్స్ నాట్ టు విచ్ బ్యాంక్ టు ఫార్మ్ ఏ స్పెషల్ కమిటీ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ ఆర్డర్ టు ఓవర్సీ ద ఆపరేషన్స్. అంటే ఆ బ్యాంక్ యొక్క ఆపరేషన్స్ కొనసాగించడానికి వాళ్ళు ఒక స్పెషల్ కమిటీని నియమించుకున్నారంట ఆ బ్యాంక్ వాళ్ళు. దానికి ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అది ఏ బ్యాంక్ అని అడుగుతున్నాడు. బ్యాంక్ నేమ్స్ చూడండి, అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, నన్ ఆఫ్ దీస్. ఓకే, సో ఇక్కడ కొంచెం మీకు తెలిసిన బ్యాంకులు అని చెప్పి ఐడిఎఫ్సి కానీ ఎస్ బ్యాంక్ కానీ పెట్టేస్తారు, కానీ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. రీసెంట్గా ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనే బ్యాంక్కి వాళ్ళు ఒక స్పెషల్ కమిటీ ఆఫ్ డైరెక్టర్స్ని పరిపాలనా నిమిత్తం నియమించుకోవడానికి ఆర్బీఐ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇలా ఎందుకు చేసిందంటే ఈ బ్యాంక్కి ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓ ఎవడూ లేడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం ఈజీ క్వశ్చన్. ఇంజనీర్స్ డే 2021 వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? 2021 సంవత్సరంలో ఇంజనీర్స్ డే అనేది ఎప్పుడు జరిగింది? ఆప్షన్ సెప్టెంబర్ 14, సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 15, సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 17. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ 15. ఓకే, ఇంజనీర్స్ డే అనేది మన భారతదేశంలో సెప్టెంబర్ 15 జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటామంటే సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు అనమాట ఆ రోజు. ఆయన జ్ఞాపకార్థంగా మనం ఇంజనీర్స్ డే అనేది ఈ సెప్టెంబర్ 15న జరుపుకుంటాం. ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన మన ఇండియాలో ఎన్నో డ్యామ్స్, రిజర్వాయర్స్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి చాలా కట్టడం జరిగింది. సో ఇండియా డెవలప్మెంట్లో ఆయన ఏమంటారు, ఆయన చూపించిన చొరవకి, ఆయన టాలెంట్కి గుర్తింపుగా మనం ఈ ఇంజనీర్స్ డే అనేది ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 15 మనం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ప్రాజెక్ట్ ఉడాన్? ప్రాజెక్ట్ ఉడాన్ అనే ఒక స్కీమ్ని లేదంటే ఒక ఇనిషియేటివ్ని ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది అని అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు లాంచ్ చేసిందంట? హిందీ దివాస్ రోజు లాంచ్ చేసిందంట. ఈ హిందీ దివాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం చూద్దాము. కింద ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే ఐఐటి గౌహతి ఇచ్చాడు, ఐఐటి బాంబే, ఐఐటి గాంధీనగర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కేరళ. ఓకే, సో ఇక్కడ ప్రాజెక్ట్ ఉడాన్ లాంచ్ చేసిన ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఐఐటి బాంబే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉడాన్ అంటే మీనింగ్ అంటే గాల్లో ఎగరడు. సో అలా అని చెప్పి మనం ఈ ప్రాజెక్ట్ ఉడాన్ అనేది ఏదో ఫ్లైట్ బేస్డ్ లేదంటే ఏరోప్లేన్స్కి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన వాడు అనుకుంటాం. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఉడాన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే బ్రేకింగ్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్ అని చెప్పొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్ ఉడాన్లో ఏం చేస్తారంటే స్టడీ మెటీరియల్ని ఇంగ్లీష్ నుంచి అదర్ లాంగ్వేజ్కి, అదర్ ఇండియన్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తారు. ఓకే, అంటే ఇంగ్లీష్ అనేది ఒక బ్యారియర్ కాకూడదు, లేదంటే ఒక లిమిట్ కాకూడదు. ఇంగ్లీష్ రానివాడు కూడా సబ్జెక్ట్ మీద కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి మనం హెల్ప్ చేయాలని చెప్పి ఐఐటి బాంబే వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాజెక్ట్ ఉడాన్ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు స్టడీ మెటీరియల్ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు హిందీలోకి ఇంకా ఇతర ఇండియన్ లాంగ్వేజ్లోకి తర్జుమా చేసి స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇది హిందీ దివాస్ రోజున ఎందుకు లాంచ్ చేశారు ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. హిందీ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి. ఓకే, ఇక్కడ ఇతర భారతీయ భాషలకు కూడా అనువాదం జరిగినా సరే మ్యాక్స్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్స్ ఏ లాంగ్వేజ్లో జరుగుతాయి అంటే హిందీ లాంగ్వేజ్లో జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హిందీ దివాస్ అంటున్నాను. హిందీ దివాస్ ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పుడు జరుగుతుందంటే హిందీ దివాస్ అనేది 14th సెప్టెంబర్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, హిందీ దివాస్ లేదా హిందీ డే అనేది, హిందీ దినం అనేది మనకి 14 సెప్టెంబర్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఐఐటి బాంబే వాడు ఆ హిందీ దివాస్ రోజున ప్రాజెక్ట్ ఉడాన్ లాంచ్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ ఉడాన్ ఏంటంటే వేరే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న బుక్స్ అన్నింటినీ కూడా స్టడీ మెటీరియల్ అంతా కూడా హిందీ లాంగ్వేజ్ లేదా ఇతర భారతీయ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ సెప్టెంబర్ 17 యాజ్ సోషల్ జస్టిస్ డే? ఓకే, ఏ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ జస్టిస్ డే అని జరుపుకుంటుంది సెప్టెంబర్ 17న? ఓకే, దీని కింద ఆప్షన్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉంది, తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, కేరళ. ఓకే, సో ఈ సోషల్ జస్టిస్ డే అనేది జరుపుకుందామని చెప్పి సెప్టెంబర్ 7న జరుపుకుందామని చెప్పి ఇనిషియేట్ చేసిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు. ఓకే, ఈ తమిళనాడు వాళ్ళు 17 సెప్టెంబర్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క సంఘ సంస్కర్త ఒక ఆయన ఉన్నాడు, ఈవి రామస్వామి పెరియార్ అని చెప్పి. ఆ ఈవి రామస్వామి పెరియార్ అనే ఒక సంఘ సంస్కర్త యొక్క పుట్టినరోజు అనమాట. అది డేట్ ఆఫ్ బర్త్ 17 సెప్టెంబర్ అని. ఓకే, అందుకని చెప్పి 17 సెప్టెంబర్ని మనం సోషల్ జస్టిస్ డే అని జరుపుకుందామని చెప్పి వాళ్ళు ప్రపోజల్ తేవడం జరిగింది. ఓకే,
ఈ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ఈవి రామస్వామి పెరియార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని రావడంలో ఈయన క్రియాశీలక పాత్రను పోషించడం జరిగిందనమాట. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేని గురించి అంటే బ్యాక్గ్రౌండ్ క్లాసెస్కి, అదే బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ కోసం, అంటే బీసీలకి రిజర్వేషన్ కోసం ఈయన ఎక్కువ కృషి చేయడం జరిగింది. దాన్ని గుర్తించడం కోసం సెప్టెంబర్ 17 ఆయన జన్మదినం రోజున మనం సోషల్ జస్టిస్ డే జరుపుకుందాం అని చెప్పి తమిళనాడు రాష్ట్రం ప్రపోజల్ తేవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బిన్ అవార్డెడ్ ద బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డు? రీసెంట్గా ఈ బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అనే ఒక అవార్డు మన భారతీయుడికి రావడం జరిగింది, అందుకని ఇది ఎక్కువ న్యూస్లో ఉంది. సో అది ఎవరికి అని చెప్పి క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ నేను భారతీయుడికి అని చెప్పేశాను కాబట్టి మీకు ఆప్షన్స్ ఈజీ అయిపోతాయి. ఒకసారి ఆప్షన్స్ చూడండి. జోసెఫ్ ఎల్ గోల్డ్స్టైన్ ఒకటి, శైలేంద్ర సింగ్, రిచర్డ్ డాకిన్స్, ప్రియంబద మొహంతి. ఓకే, దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి శైలేంద్ర సింగ్. ఓకే, ఈ శైలేంద్ర సింగ్ అనే ఆయనకి రీసెంట్గా బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డు రావడం జరిగింది. ఈ శైలేంద్ర సింగ్ అనే ఆయన ఆషామాషి ఆయన కాదు. ఈయన ఏం చేశాడంటే అంతరించిపోతున్న 3 రకాల తాబేళ్ల జాతిని తిరిగి మనుగడలోకి తేవడం జరిగింది. ఈ శైలేంద్ర సింగ్ అనే ఆయన ఆల్రెడీ అంతరించిపోతున్నాయి అనుకున్నాము, చాలా వరకు ఇంకా మనకు కనిపించడం మానేసినాయి. అటువంటి 3 రకాల తాబేళ్ల జాతికి ఈయన మళ్ళీ మనుగడలోకి తేవడం జరిగింది కాబట్టి ఈయనకి బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్? ఓకే, ఈ కింది ఇచ్చిన సంస్థల్లో ఏ సంస్థ ఈట్ రైట్ స్టేషన్ అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది అని? ఆప్షన్స్లో FAO, FFSAI, నాబార్డ్, FCI, SEBI ఉన్నాయి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్కి మీకు ఫుల్ ఫామ్స్ కానీ తెలిస్తే కనుక మీకు ఆన్సర్ చేయడం ఈజీ అయిపోతుంది. ఇక్కడ FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషను, FSSAI అంటే కనుక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ నాబార్డ్ అంటే తెలిసింది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ FCI అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ SEBI అనేది మొత్తానికి కంప్లీట్గా బ్యాంకింగ్ ఆర్గనైజేషన్, ఇది ఫుడ్తో సంబంధం లేదు కాబట్టి దీన్ని మొత్తం స్ట్రైకప్ చేసేయచ్చు. సో ఇక్కడ ఈ మిగిలిన 4 ఆప్షన్స్లో మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలనేది చూడాలి. నెక్స్ట్ ఇక్కడ FAO అనేది కూడా మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కాకపోతే ఇది UN ఏజెన్సీ అనమాట, అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థ. అదేమైనా సజెషన్స్ ఇవ్వగలదు కానీ మనకు మరీ సర్టిఫికేట్స్ ఇలాంటి ఇచ్చే స్టేజ్లో లేదు కాబట్టి దీన్ని పక్కకు తీసేయచ్చు. నెక్స్ట్ నాబార్డ్ అనేది అగ్రికల్చరల్ లోన్కి సంబంధించిన సంస్థ, దీన్ని కూడా పక్కకు తీసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఇదేంటంటే పూర్ ఫార్మర్స్కి సపోర్ట్ చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది. సో ఇక్కడ స్టేషన్స్కిలో ఫుడ్ని జడ్జ్ చేసేంత అధికారం దీనికి ఉండదు. సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటంటే మనకి FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే ఇది ఫుడ్ సేఫ్టీని స్టాండర్డ్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దిస్ విల్ బి ద ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ ఈట్ రైట్ స్టేషన్ అనే ఇనిషియేటివ్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. ఇక్కడ ఏ స్టేషన్స్ అంటే ఇవి రైల్వే స్టేషన్స్లో ఇక్కడ ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. సింపుల్గా ఏం చేస్తుందంటే FSSAI అనే సంస్థ స్టేషన్స్లో ఉన్న క్యాంటీన్స్ అన్నింటినీ చెక్ చేసి వాటికి ర్యాంకింగ్లు ఇస్తుంది అనమాట. మనకి మూవీస్కి ర్యాంకింగ్లు ఇచ్చినట్టు 1 to 5 స్టార్స్ ఇస్తుంది. 5 స్టార్స్ ఇచ్చిందంటే కనుక ఆ క్యాంటీన్లో ఫుడ్ సేఫ్ అండ్ హైజీనిక్ అని చెప్పొచ్చు. ఓకే, ఆ స్టేషన్లో ఫుడ్ సేఫ్ అండ్ హైజీనిక్. మరి 1 స్టార్ ఇచ్చిందంటే ఇంకా లో స్టాండర్డ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఇలా FSSAI ద్వారా ఈట్ రైట్ స్టేషన్ అనే ఒక ర్యాంకింగ్ని 5 స్టార్స్ పొందిన స్టేషన్ ఏదైనా అడగవచ్చు. ఏ స్టేషన్కి వచ్చిందంటే 5 స్టార్ రేటింగ్ చండీగఢ్ రైల్వే స్టేషన్కి వచ్చింది ఫస్ట్ టైం. ఓకే, సో FSSAI వాళ్ళు ఇచ్చిన ఈట్ రైట్ స్టేషన్లో 5 స్టార్ రేటింగ్ ఎవరికి వచ్చిందంటే చండీగఢ్ స్టేషన్కి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ యాక్సిలరేటింగ్ ఇండియా 7 years ఆఫ్ మోడీ గవర్నమెంట్? యాక్సిలరేటింగ్ ఇండియా 7 years ఆఫ్ మోడీ గవర్నమెంట్ అనేది రీసెంట్గా బాగా న్యూస్లో ఉన్న బుక్ అనమాట. ఇప్పుడు దాకా మోడీ పరిపాలనలో జరిగిన 7 సంవత్సరాల గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఈ బుక్లో. ఈ 7 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఏం చేసింది, ఏ స్కీముల్ని రూపొందించింది, ఎంతగా డెవలప్ చేసింది అని. ఓకే, నిజంగా చేసిందో చేయలేదో మనకు అనవసరం, కాకపోతే ఈ బుక్లో అయితే అలా ఉంది. బుక్ మనకి కరెంట్ అఫైర్స్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి KJ అల్ఫోన్స్ ఒకటి, కుమ్మనం రాజశేఖరన్, చేతన్ భగత్, అరవింద్ అడిగా, రాబిన్ శర్మ. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే KJ అల్ఫోన్స్. ఈ యాక్సిలరేటింగ్ ఇండియా 7 years ఆఫ్ మోడీ గవర్నమెంట్ అనే బుక్ రాసింది ఎవరంటే KJ అల్ఫోన్స్. ఈ KJ అల్ఫోన్స్ అనే ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. ఈయన ఒక ఫార్మర్ యూనియన్ మినిస్టర్, అంటే మాజీ మంత్రి అనమాట ఈయన. ఓకే, అటువంటి ఆయన ఈ యాక్సిలరేటింగ్ ఇండియా 7 years ఆఫ్ మోడీ గవర్నమెంట్ అనే బుక్ని రాయడం జరిగింది. ఇక్కడ రాయడం అంటే
ఈ బుక్ని ఈయన సంకలనం అని చెప్పుకోవచ్చు. ఈయన కొన్ని ఆర్టికల్స్ రాశాడు కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అరౌండ్ 30 జర్నలిస్టులు రాసిన ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఈయన సంకలనం చేసి ఈ బుక్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో కేజీ అల్ఫాన్స్ ఇంపార్టెంట్, ఎస్కలేటింగ్ ఇండియా 7 years ఈ నేమ్ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ WGP అంటాము, ఇది ద ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్? కింది వాటిలో ఏ సంస్థ ఈ WGP అనే దాన్ని ప్రారంభించింది, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ అనేది? ఓకే, సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆప్షన్ చూసి కన్ఫ్యూజ్ అయ్యి వెంటనే ఆన్సర్ పెట్టేయద్దు అని. ఫస్ట్ ఆప్షన్ చూడండి, నీతి ఆయోగ్ ఉంది, నెక్స్ట్ UN ఉమెన్ ఉంది, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంది, నాస్కామ్ ఉంది, మహిళా కిసాన్ అధికార మంచ్ ఉంది. సో ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఉమెన్ ఉంది, ఆప్షన్స్లో ఉమెన్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ మహిళ అని కనిపిస్తుంది, ఇక్కడ ఉమెన్ ఉంది. సో నీతి ఆయోగ్ని నాస్కామ్ని సైడ్ చేసేస్తాం. ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒక దాన్ని మనం లక్కీ డిప్ చేసి పెట్టేస్తాం. కాకపోతే ఇక్కడ మన కర్మకాలి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే నీతి ఆయోగ్. ఓకే, హ్యూమన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేసిన సంస్థ ఏదంటే నీతి ఆయోగ్ స్టార్ట్ చేసింది. ఓకే, ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ని గుర్తించడానికి నీతి ఆయోగ్ వేరే ఒక సంస్థతో కలిసి ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వేరే సంస్థ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ లేదా టెక్ కంపెనీ, దాని పేరు ఏంటంటే సిస్కో. క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, ఏ సంస్థతో కలిపి నీతి ఆయోగ్ WGP అనే ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసిందని కూడా అడగొచ్చు. అప్పుడేం పెట్టాలి ఆన్సర్ అంటే సిస్కో అనే ఒక టెక్ కంపెనీ. ఓకే, సిస్కో, నీతి ఆయోగ్, WGP ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ ఈజ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్? ఓకే, ఈ ఆర్గనైజేషన్ ఈ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ని స్టార్ట్ చేసింది అని. ఓకే, ఆప్షన్స్లో NPCI, RBI, నాస్కామ్, DSCA, SBI ఉన్నాయి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అసలు RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఫండ్ని ఎంతతో స్టార్ట్ చేసిందని కూడా అడగచ్చు. ఎంతతో స్టార్ట్ చేసిందంటే 345 కోట్ల కార్పస్ ఫండ్తో ఈ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ని స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేసిందని కూడా అడగచ్చు. ఎందుకు స్టార్ట్ చేసిందంటే డిజిటల్ పేమెంట్లని ప్రోత్సహించడానికి, డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించడానికి RBI అనేది ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం, లేదంటే ఈ ఫండ్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కళ్యాణ్ సింగ్ హ్యాస్ పాస్డ్ అవే. కళ్యాణ్ సింగ్ అనే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి రీసెంట్గా చనిపోవడం జరిగింది. హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్? చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, ఆయన ముఖ్యమంత్రిగా ఏ రాష్ట్రంలో పనిచేశాడు? ఆప్షన్స్ వచ్చేసి హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఈ కళ్యాణ్ సింగ్ అనే ఆయన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఇంకోలా కూడా అడగవచ్చు, ఏమిటంటే రీసెంట్లీ ఫార్మర్ గవర్నర్ పాస్ డేవే అని అడగవచ్చు. సో అలాంటప్పుడు ఆప్షన్ ఏమొస్తుందంటే రాజస్థాన్ అని పెట్టాలి. ఎందుకంటే కళ్యాణ్ సింగ్ అనే ఆయన ఉత్తరప్రదేశ్కేమో ముఖ్యమంత్రిగా పనిచేశాడు, రాజస్థాన్కేమో గవర్నర్గా పనిచేశాడు. ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. ఓకే, కళ్యాణ్ సింగ్ అనే ఆయన యూపీకి సీఎంగా పనిచేసేటప్పుడు 1991 టైంలో. నెక్స్ట్ రాజస్థాన్కేమో గవర్నర్గా పనిచేశాడు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, in which city the National Thermal Power Corporation NTPC has commissioned the largest floating solar PV project of 25 megawatt? ఓకే, రీసెంట్గా ఈ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ NTPCది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది 25 మెగావాట్. ఇది ఎలాంటి ప్రాజెక్ట్ అంట? లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పాయింట్, అంటే తేలియాడే ఒక సోలార్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎక్కడ నిర్మించారు, ఏ సిటీలో అని అడుగుతున్నాడు. ఎక్కడంటే కాయంకులం ఇచ్చాడు, ఓంకారేశ్వర్, నెక్స్ట్ రామగుండం, విశాఖపట్నం, నన్ ఆఫ్ దీస్. ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్కి, షార్ట్ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే ఇది విశాఖపట్నంలో నిర్మించడం జరిగింది ఈ సోలార్ ప్రాజెక్ట్ని. ఓకే, విశాఖపట్నంలో కూడా ఎక్కడంటే సింహాద్రి థర్మల్ స్టేషన్లో, సింహాద్రి థర్మల్ స్టేషన్లో 75 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్ట్ని నియమించడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరు నిర్మించారంటే NTPC వాళ్ళు నిర్మించారు. ఎక్కడ నిర్మించారంటే సింహాద్రి థర్మల్ స్టేషన్లో 75 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఏ సిటీలో అంటే విశాఖపట్నం. కంపల్సరీ క్వశ్చన్ ఇది ఒకటి. నెక్స్ట్, FIDE ఈజ్ ద ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ విచ్ స్పోర్ట్స్ గేమ్? FIDE అనేది ఏ స్పోర్ట్కి సంబంధించిన సంస్థ అని అడుగుతున్నాడు. ఫుట్బాల్, చెస్, బాస్కెట్బాల్, హాకీ, క్రికెట్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈవెన్ నాతో సహా ఇక్కడ F అంటే ఫుట్బాల్ అనుకొని చెప్పి ఫుట్బాల్ ఆప్షన్ పెట్టేస్తాం. కాకపోతే ఈ FIDE అనేది
ఒక చెస్కి సంబంధించిన సంస్థ, చదరంగానికి సంబంధించిన సంస్థ. ఇక్కడ ఎఫ్ఐడి అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్ అని అర్థం అనమాట. ఇది స్విట్జర్లాండ్కి చెందిన సంస్థ కాబట్టి పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్విట్జర్లాండ్కి చెందిన సంస్థ ఎప్పుడు ప్రారంభించారంటే 1924, అంటే చాలా పురాతనమైన సంస్థ అనమాట. ఇది 1924 జూలై 20న ప్రారంభించడం జరిగింది ఈ ఎఫ్ఐడిఈ సంస్థ. ఇది చదరంగానికి సంబంధించిన సంస్థ. దీనిలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 195 సభ్య దేశాలు ఉన్నాయి. ఓకే, ఇంత క్లారిటీగా డేట్తో సహా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎఫ్ఐడిఈ ఎప్పుడు ప్రారంభించారన్నాం, ఏ డేట్న అంటే 20th జూలై 1924 అన్నాం కదా. ఈ 20th జూలైని ఈ సంస్థ ప్రారంభానికి గుర్తుగా ఏమని జరుపుకుంటారంటే వరల్డ్ చెస్ డే అని జరుపుకుంటారు. ప్రపంచ చెస్ దినోత్సవం ఎప్పుడంటే 20th జూలై. ఈ 20th జూలైని ఎందుకు జరుపుకుంటారంటే ఆ రోజు ప్రపంచ చదరంగానికి చెందిన సంస్థ ఎఫ్ఐడిఈ స్విట్జర్లాండ్లో ప్రారంభమైంది. అందుకని ఆ గుర్తుగా మనం ఆ రోజుని వరల్డ్ చెస్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ రీసెంట్లీ హోస్టెడ్ ద కోవిన్ గ్లోబల్ కాంక్లేవ్? ఓకే, కోవిన్ గ్లోబల్ కాంక్లేవ్ అనే ఒక సదస్సుని రీసెంట్గా ఏ దేశం నిర్వహించిందని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో యుఎస్ఏ ఉంది, ఇండియా ఉంది, కెనడా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, రష్యా. ఓకే, దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇండియా. ఓకే, ఇండియా ఎందుకు నిర్వహించిందంటే ఈ కోవిన్ అనేది క్రియేట్ చేసింది మన భారతదేశం కాబట్టి. ఓకే, ఇక్కడ కోవిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని అర్థం. కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని సింపుల్గా ఏమంటాం అంటే కోవిన్ అంటాం. ఇది ఒక యాప్, ఇంకా చెప్పాలంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం వ్యాక్సినేషన్ ప్రాసెస్ని మనం మానిటర్ చేయడం వీలవుతుంది మన ఇండియన్ గవర్నమెంట్. ఓకే, ఇది మన ఇండియాలో క్లిక్ అయింది కాబట్టి కోవిన్ ప్రాసెస్, ఈ యాప్ క్లిక్ అయింది కాబట్టి దీనికి పబ్లిసిటీ ఇవ్వడానికి రీసెంట్గా మన గవర్నమెంట్ ఏం చేసిందంటే కోవిన్ గ్లోబల్ కాంక్లేవ్ అని చెప్పి ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఇతర దేశాలకు కూడా మన టాలెంట్ని చూపించడం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ యాప్ ఫుల్ ఫామ్ కూడా అడుగుతాడు, కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని. ఓకే, నెక్స్ట్ దీని ట్యాగ్ లైన్ కూడా ఇంపార్టెంట్, విన్నింగ్ ఓవర్ కోవిడ్-19. ఓకే, ఈ కోవిన్ యాప్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే విన్నింగ్ ఓవర్ కోవిడ్-19. ఇది ఇండియాలో జరిగింది, ఇండియా రూపొందించింది. ఓకే, ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను. కాకపోతే మీకు ఈ 30 క్వశ్చన్స్ కూడా డీటెయిల్గా విత్ క్లారిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇవి చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. అరౌండ్ ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే నేను గ్యారంటీగా వస్తాయని అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్స్ మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.